ఓకే, తెలంగాణ ప్రజలందరికీ మా తీన్మార్ మల్లన్న టీం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రజలందరూ కూడా ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే దాదాపు 20 సంవత్సరాలు కేసీఆర్తోని ప్రయాణం చేసి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కోళ్ళ ఫారం పెట్టుకున్న రాజేందర్ గారు మంత్రిగా కూడా ఎదిగినారు. ఆ ప్రయాణం చాలా సుదీర్ఘ ప్రయాణం వారిది. కానీ అనుకోని పరిస్థితుల్లో ఎంత వేగంగానైతే కేసీఆర్కు దగ్గరైనరో అంతే వేగంగా మళ్ళీ బయటికి నెట్టివేయబడ్డారు. కాబట్టి ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలే కాకుండా ముందు ఈ నియోజకవర్గ ప్రజలు కూడా దాని మీద ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని. రీసెంట్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, ఇంకా మిగతా ఇష్యూస్ మాట్లాడుకుంటే ఈ మధ్య కాలంలో వారు రిజైన్ చేయడానికి లేరు. ఇంకొకటి ఏంటంటే రాజేంద్రన్న గారికి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా రాష్ట్రంలో మీరు ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి వందల వేల కోట్ల రూపాయలు సంపాదించిందని అడ్మిట్ అయినారు మీరు. కాబట్టి అన్న ఇంకా విపులంగా కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్ము దోసుకున్నట్టుగా మీరే చెప్పినందున ఈ పేద ప్రజలకు మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ ప్రజలు చేయబట్టే మీరు ఆ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి మేము క్యూ న్యూస్ తరఫున కానీ మా క్యూ న్యూస్ మన తీన్మార్ మల్లన్న టీం తరఫున మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు సింగపూర్లో ఒక లీ అనే ఫస్ట్ ప్రధానమంత్రి ఉండేవారు. వారు సింగపూర్ ప్రజాస్వామ్య దేశం అయిన తర్వాత ఈరోజు వరకు కూడా లీ గారిని ఈ ప్రపంచం మర్చిపోవట్లేదు. ఓన్లీ నీతివంతమైన పాలనకు ఆయన తెరలేపిండు. అతని నీతితోనే వారి కొడుకు కూడా ఈరోజు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నారు. వారి మంత్రివర్గ సహచరుడు చిన్న అవినీతి చేస్తే అతని మీద విచారణ చేపడితే ఆఖరికి ఆ మంత్రి ఆయన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అలాంటి వ్యక్తులను గుర్తుపెట్టుకునే క్రమంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ళకు దొంగల ముఠాగా ఏర్పడి, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఒక దొంగల ముఠాగా ఏర్పడి మొత్తం నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ కోసం పోరాటం చేసిన చెప్పి ఎంతోమంది విద్యార్థులు వారి శవాల మీద నిర్మించబడ్డ తెలంగాణలో దీన్ని దోసుకోవడానికి ఆ నీళ్ల పేరు మీద, ప్రాజెక్టుల పేరు మీద దాదాపు 1,000 కోట్ల రూపాయలు దోసుకున్నట్టు వాళ్ళ ఓఎస్డీ గారే చెప్పారు. కాబట్టి వాళ్ళ మంత్రివర్గ సహచరులైన రాజేంద్రనే చెప్పారు. కాబట్టి నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు, నువ్వు 1,000 కోట్లు సంపాదించినా, 1,00,000 కోట్లు సంపాదించినా, ఎన్ని ఫామ్ హౌజులు కట్టుకున్నా నువ్వు చనిపోక ఉండే సవాలే లేదు. మనుషులంటోడు చనిపోడు గ్యారంటీ. ఈ మందిని దోసుకుంటూ బంద్ చెయ్యి. ఆ లీ గారి లెక్క పరిపాలన చెయ్యి. ఇప్పటికైనా మీ తప్పిదాలను ఒప్పుకొని నువ్వు దోసుకున్న సొమ్మంతా ఎవరైతే చిన్నజీఆర్ స్వామి గారి దగ్గర, రామేశ్వరరావు గారి దగ్గర, కృష్ణారెడ్డి దగ్గర, మేఘకృష్ణారెడ్డి దగ్గర ఏదైతే డబ్బు పోగు చేస్తున్నావో ఆ డబ్బంతా ఈ పేద ప్రజలకు నువ్వు పంచి మళ్ళీ నువ్వు ఇది ఉండు. అదర్వైజ్ నీ మీద మీ పతనం ఏదైతే టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయింది, ఎప్పుడైతే రాజేంద్రను ఎలగొట్టారో మీరు పతనం మీరే స్టార్ట్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఏదో ఒక రోజు మీ గ్యాంగ్ అంటే నీ కుటుంబ సభ్యులు కానీ నీతోని ఈ అవినీతిలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఏదో ఒక రోజు చెర్లపల్లి జైలుకు తప్పదు. కాబట్టి ఇప్పుడు రాజేంద్రన్న చేయాల్సిన మొదటి పని ఏంటంటే మీరు ప్రజల పక్షం ఉండండి. ప్రజల పక్షాన ఉండి మీరు పోరాటం చేయండి. ప్రజలందరూ మీ వెంట ఉంటారు. మీరు ఇప్పుడు వారి అవినీతిని మొత్తం బయటపెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇప్పుడు మీరు కొంత భూమి తీసుకున్నప్పుడు అది తప్ప ఒప్ప అనేది చట్టం తెలుస్తుంది. కానీ కొన్ని లక్షల ఎకరాల భూమి ఇవాళ కేసీఆర్ కుటుంబ సభ్యులు దోసుకున్నారు. ఆ విషయం మీకు పూర్తిగా తెలుసు. ఎందుకంటే 7 సంవత్సరాల నుంచి మంత్రివర్గంలో మీరు ఉన్నారు. మీకు తెలియని ఇష్యూ అంటూ లేదు. కాబట్టి ఆ అవినీతిని బయటపెట్టడం ద్వారా మీరు ప్రజల పక్షం అవుతారు. కాబట్టి రాజేంద్రన్న గారు, మేము మీకు కోరేది ఏంటంటే మీరు ఈ ప్రభుత్వం చేసిన అవినీతిని మొత్తాన్ని కూడా బయటపెట్టి ప్రజల పక్షాన్ని నిలుస్తారని నేను కోరుకుంటున్నా. అలాగే మన ఈటల రాజేంద్రన్న ఇంకొక మాట చెప్పాను. అయ్యా, ఈ తెలంగాణలో వాళ్ళ ఓన్లీ తెలుగు, బెస్తా, మిగతా క్యాస్ట్ల గురించి చేపల పంపిణీ ద్వారా వాళ్ళు చాలా లాభపడ్డారని చెప్పారు. నేను ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా రాజేంద్రన్న, పాపం మీకు ఐడియా ఉందో లేదో, నేను మానకొండ ఎస్ఐ ఉండగా ఇదే చేపల చెరువుల గురించి ఇవాళ చేపల చెరువులన్నీ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్న చెరువులన్నీ కూడా చేతి ధర్మయ్య, శ్రీనివాస్ అనేటైనా, వాడు నల్గొండ, వాడు వెంకటేశ్వరరావు,
ఇట్లా చెప్పుకుంటూ పోతే జగిత్యాలలో కొందరు వాళ్ళ చేతులలో చెరువులన్నీ ఉన్నాయి. కాంట్రాక్టర్లందరూ కూడా చెరువులన్నీ కాంట్రాక్టు తీసుకొని వాళ్ళే చేపలు వేసుకొని ఈ పాపం ఎవరైతే ఈ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలలో సభ్యులకు కిలోకు 50 నుంచి 60 అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇచ్చుకుంటూ మిగతాదంతా కలకట్టాకు చేపలు అమ్ముకుంటారు. రాజేంద్రన్న, ఇప్పుడైనా మీ కమ్యూనిటీ కోసం అని కాదు, ప్రతి ఒక్కరి కోసం మీరు చేయాలి. కాబట్టి ఇప్పటికీ ఆ చెర్లలో జరిగే అవినీతి మీద కూడా మీరు మాట్లాడాలి. గొర్రెల అవినీతి అంతే ఉంది, చేపల అవినీతి అంతే ఉంది. కేసీఆరే ఒక అవినీతికి పెద్ద ఎవరరా అంటే ఓన్లీ కేసీఆర్ నిదర్శనం. రాబోయే కాలంలో చిన్నపిల్లలకు అవినీతి అంటే ఏంటంటే కేసీఆర్ బొమ్మ దించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కాబట్టి ఈ రోజైనా రాజేంద్ర నోరు విప్పాలా. ఈ మన ఏదైతే ప్రజల సాక్షిగా నువ్వు ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డావో ఇదే ప్రజల కోసం, రాష్ట్ర ప్రజలందరి కోసం నువ్వు మళ్ళొక్కసారి నిజం చెప్పి ఈ ప్రభుత్వం మీద ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో, అవకతవకలు జరిగినాయో అవన్నీ ముందు పెట్టి వాళ్ళని దోషులుగా, చట్టం దృష్టిలో వాళ్ళు దోషులు కానీ ప్రజల దృష్టిలో ప్రస్తుతం దోషులు, చట్టం దృష్టిలో దోషులు కావాలంటే నీలాంటి వారు నోరు ఇప్పాలని మా క్యూనిస్ తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు కోడలు రేపు అత్త అవుతుంది. కిందాకు రాలుతా అంటే పయాకు నవ్వుతుంది. ఇదే చూడండి, ఇవాళ రాజేంద్రన్న మీరు చెప్తా ఉన్నారు, ఇవాళ రాజ్యం నన్ను హింసకు గురి చేస్తూ ఉన్నది, రాజ్యం నా మీద ఒత్తిడి చేస్తూ ఉన్నది, రాజ్యం నా అధికారులందరినీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నది అని మీరు అంటూ ఉన్నారు. కరెక్ట్. అదే మీరు అధికారులను అడ్డం పెట్టుకొని ఇక్కడ తిప్పారు సంపద అనే పిల్లగాడు మన టవర్ ఎక్కిండు, అతని మీద అక్రమ కేసులు పెట్టినామని అతనే చెప్తా ఉన్నాడు. అతను కూడా చాలా బహిరంగంగా చెప్పిండు. అతను కమలాపూర్లో ఏదో శిలాపలకం పలిగిందంటే కమలాపూర్ నీ గ్రామంలో కూడా శ్రీరాంపూర్లో తీసుకుపోయి నక్సలెట్ మిలిటెంట్లను పుట్టించినాడు. ఆ చరిత్ర కూడా మీకే ఉంది కదా రాజేంద్రన్న. కాబట్టి మనం ఏదైతే తప్పు చేస్తామో తర్వాత మనలో కూడా అదే తప్పు వెంటాడుతుంది. కాబట్టి రాజ్యం నిజంగానే మిమ్మల్ని హింస పెడుతుంది. ప్రజలు అందుకే మేము చెప్పేది ఏంటంటే మా తీర్మానం మల్లన్న టీం ద్వారా మేము చెప్పేది అంటే ప్రజలు మీ పక్షాన ఉండాలంటే, మీరు ప్రజల మనిషిగా ఉండాలంటే అర్జెంటుగా అవినీతి బాగోతాలు, ఈ ప్రభుత్వం అవినీతి బాగోతాలని మీరు ప్రజల ముందు పెట్టాలని మా కోరిక. చట్టపరంగా చట్టానికి లోబడి ప్రతి అధికారి పనిచేసినప్పుడు వారికి ఏమీ కాదు. మీరు ప్రలోభాలకు ఏదో ఎమ్మెల్యే పోస్టింగ్ ఇప్పించండి, మంత్రి పోస్టింగ్ ఇప్పించండి తతంగాలు చేస్తే ఏదో ఒకరోజు మీరు ఇరుక్కుంటారు, జైలు పోతారు. దానికి నిదర్శనం ఎక్కడో కాదు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి కానీ మిగతా వాళ్ళందరూ జైలు పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలనేదే మా క్యూనిస్ తీర్మానం అన్న టీం తరఫున మేము అందరినీ అధికారులను కూడా వేడుకుంటున్నాం. చట్టపరంగా చట్టానికి లోబడి ప్రతి అధికారి పనిచేసినప్పుడు వారికి ఏమీ కాదు. మీరు ప్రలోభాలకు ఏదో ఎమ్మెల్యే పోస్టింగ్ ఇప్పించండి, మంత్రి పోస్టింగ్ ఇప్పించండి తతంగాలు చేస్తే ఏదో ఒకరోజు మీరు ఇరుక్కుంటారు, జైలు పోతారు. దానికి నిదర్శనం ఎక్కడో కాదు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు శ్రీలక్ష్మి కానీ మిగతా వాళ్ళందరూ జైలు పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలనేదే మా క్యూనిస్ తీర్మానం అన్న టీం తరఫున మేము అందరినీ అధికారులను కూడా వేడుకుంటున్నాం.